నమస్కారం అందరికి. నేను మీ కొత్త జ్యోతి, మహితా శ్రీ సాయి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ జీ కొండూరు. ఈ స్కూల్ కి నేను సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ని. బేసిక్ గా ఇప్పుడు నేను మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ని చాలా సింప్లిఫై చేసి ఈజీ మెథడ్ లో మీకు ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడాలి, బేసిక్ ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడాలి అనే దాని గురించి చెప్పడానికి ఈ వీడియో తీస్తున్నాము. జనరల్ గా ఇంగ్లీష్ స్పీకింగ్ అంటే చాలా భయపడతారు. ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ మా స్కూలే తీసుకోండి. మా స్కూల్ రూరల్ ఏరియాలో ఎగ్జిస్ట్ అవ్వడం వల్ల పిల్లలు ఎవరికి కమ్యూనికేషన్ మీద అంత గ్రిప్ లేదు. గ్రిప్ లేకపోవడం వల్ల మేము కమ్యూనికేషన్ క్లాసెస్ స్టార్ట్ చేసినా గానీ 30 రోజులు 60 రోజులు ఈ టైం ఫ్రేమ్ చూసి అందరూ భయపడుతున్నారు, చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఇన్ ఆర్డర్ టు మేక్ ఇట్ వెరీ సింపుల్, మేము ఈ కమ్యూనికేషన్ అంటే ఏంటి, అసలు ఈ కమ్యూనికేషన్ లో ఇంగ్లీష్ బేసిక్ ఇంగ్లీష్ లో మాట్లాడటానికి అసలు టోటల్ గా ఎన్ని టాపిక్స్ ఉంటాయి, అవసరమైన టాపిక్స్ ఎన్ని అనేది ఈ రోజు నేను మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోస్ట్లీ ఒక 5 to 6 వీడియోస్ ఉంటాయి. ఈచ్ వీడియో వెనకాల ఆ రెస్పెక్టివ్ వీడియోకి సంబంధించిన ప్రెజెంటేషన్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. ఆ ప్రెజెంటేషన్ ని చూసి, ఈ వీడియో చూసి, ఈ ఎక్స్ప్లెనేషన్ చూసి ఇంగ్లీష్ ఈజీగా మాట్లాడటం నేర్చుకోవచ్చు. అయితే ఏంటి ఆ టాపిక్స్ వచ్చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, వొకాబులరీ అంటే రెగ్యులర్ గా మన చుట్టూ ఉండే వాటి గురించి, థింగ్స్ ఆర్ రిలేషన్షిప్స్ గురించి తెలుసుకోవటము, ఇంకా మాడ్యులర్ వర్బ్స్, ఇలాగా మొత్తం 6 టాపిక్స్ ఉంటాయి. ఆ 6 టాపిక్స్ కూడా ఈజీగా సింపుల్ వేలో ఈచ్ వీడియో వచ్చి 10 to 15 మినిట్స్ ఉంటుంది. ఆ వీడియో ఎక్స్ప్లెనేషన్ కానీ క్లియర్ గా కూర్చొని మీరు వినగలిగితే మీకు ఇంగ్లీష్ విదిన్ ద స్పాన్ ఆఫ్ 1 వీక్ మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో నవ్ ఐఎమ్ స్టార్టింగ్ ఎ టాపిక్ నోన్ యాజ్ ఆర్టికల్స్. ఓకే, ఆర్టికల్స్ అంటే ఏంటి? ఆర్టికల్ అనే వర్డ్ లాటిన్ వర్డ్ నుంచి తీసుకున్నారు, విచ్ ఈస్ నోన్ యాజ్ ఆర్టికులస్. ఆర్టికులస్ అంటే అదొక స్మాల్ వర్డ్ అన్నమాట. సో ఏ స్మాల్ వర్డ్ విచ్ ఇస్ దట్ వర్డ్ నౌన్ కి ముందు యూజ్ చేసే దాన్ని ఆర్టికల్ అని అంటారు. సో అవి ఏంటివి? బిఫోర్ నౌన్స్ అంటే ఏంటి? ప్లేస్, పర్సన్ లేదా వస్తువు. అంటే ఒక ప్లేస్, ఒక వస్తువు, ఒక పర్సన్, వాటి ముందు ఉపయోగించేదాన్ని ఆర్టికల్ అని అంటారు. బేసికల్ గా ఆర్టికల్స్ అనేవి 3 రకాలు ఉంటాయి. ఏంటివి? ఏ, అండ్, ద. ఇవి చాలా సింపుల్ గా ఉంటాయి, అసలు ఇది కష్టమే కాదు. దీని వెనకాల ఒక సింపుల్ ట్రిక్ ఉంటుంది. అది కానీ అసలు ఏంటి అని మీకు అర్థమైతే మీరు ఈజీగా ఆర్టికల్స్ ని వాడటం డైలీ లైఫ్ లో యూజ్ చేసేస్తారు, స్టార్ట్ చేసేస్తారు కూడా మాట్లాడటము. సో ఆర్టికల్స్ వచ్చేసి ఏమని చెప్పాం? ఏ, అండ్, ద అని చెప్పాను కదా. ఫస్ట్ ఏ గురించి మాట్లాడుకున్నాం, తర్వాత అండ్, సబ్సిక్వెంట్ గా ద గురించి మాట్లాడుకుందాం. సో ఏ అనేది యూజ్డ్ బిఫోర్ కాన్సనెంట్ సౌండ్స్ లేదా కాన్సనెంట్స్ కు ముందు యూజ్ చేసేదాన్ని ఏ అంటారనమాట. అంటే ఏ ఆర్టికల్ అంటారు. అసలు కాన్సనెంట్ సౌండ్స్ అంటే ఏంటి, ఆ కాన్సనెంట్ సౌండ్స్ అంటే ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ స్లైడ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎగ్జాంపుల్స్ అంటే ఎలాంటి ఎగ్జాంపుల్స్ కి ముందర మీరు ఆర్టికల్ ఏని యూజ్ చేస్తారంటే, ఏ క్యాట్, ఏ బుక్, ఏ కార్, ఏ గర్ల్, ఏ టీచర్. ఇవన్నీ ఏంటివి? ఇందాక చెప్పినట్టుగా పర్సన్, ప్లేస్ లేదా వస్తువు. అవునా? ఓకే, ఈ 3 ఫస్ట్ ఒక నౌన్ కి ముందు యూజ్ చేస్తారు అనే విషయం గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ పాయింట్ ఆర్ రూల్ నెంబర్ 2 ఏంటంటే, అసలు ఈ కాన్సనెంట్ వర్డ్స్ ఉంటాయి కదా, ఈ వర్డ్స్ ఎలాంటి లెటర్స్ కి ముందు వాడతారు. ఎలాంటి లెటర్స్ కి ముందు వాడతారంటే, అంటే ఒక వర్డ్, ఆ వర్డ్ దట్ వర్డ్ షుడ్ స్టార్ట్ విత్ ఏ లెటర్. బి, సి, డి, ఎఫ్, జి, హెచ్, జే, కే, ఎల్, ఎం, ఎన్, పి, ఆర్, ఎస్, టి, వి, డబ్ల్యూ, వై, జెడ్. అంటే ఈ లెటర్స్ కి ముందు ఏదన్నా ఒక వర్డ్, ఇఫ్ దట్ వర్డ్ స్టార్ట్స్ విత్ దీస్ లెటర్స్, బ్లైండ్ గా మీరు ఆ వర్డ్ కి ముందు ఏ అనే ఆర్టికల్ ని జత చేసేసి మాట్లాడేయచ్చు లేదా రాయొచ్చు అనమాట. సో రూల్ నెంబర్ 2 ఇది. రూల్ నెంబర్ 1 ఏంటి? నౌన్స్ అంటే నౌన్ కి ముందు వాడతారు. అంటే నౌన్స్ అంటే ఏంటి? ప్లేస్, వస్తువు లేదా పర్సన్, వాటికి ముందు వాడతారు. వాటికి కూడా కంపల్సరీగా ఈ కింద నేను చెప్పిన లెటర్స్ అయితే వర్డ్ స్టార్ట్ అయ్యి ఉండాలన్నమాట. నెక్స్ట్
అసలు ఈ కాన్సనెంట్ సౌండ్స్ అంటే ఏంటి, అసలు ఈ లెటర్స్ ఎందుకు చూస్ చేసుకున్నారు ఈ ఆర్టికల్ ఏ వాడటం కోసం అని నేను ఇప్పుడు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది బెస్ట్ టిప్. ఈ టిప్ ఆర్ ట్రిక్ గానీ మీరు తెలుసుకుంటే మీరు ఆర్టికల్ ఏని ఈజీగా యూజ్ చేసేస్తారనమాట. కాన్సనెంట్ సౌండ్స్ అంటే ఏంటి, కాన్సనెంట్ సౌండ్స్ ఆర్ ద సౌండ్స్ దట్ కెనాట్ బి సెడ్ వితౌట్ స్టాపింగ్ ద ఎయిర్. అంటే మీ నోట్లో నుంచి గాలి ఖచ్చితంగా ఆగి ఉంటుంది అనమాట, బయటికి గాలి రాదు మీరు ఆ లెటర్ గానీ ఆ వర్డ్ గానీ వాడుతుంటే. ఫర్ ఎగ్జాంపుల్ టీ, టీ ఎలా చెప్తున్నారు, టీ. రెండు పెదాలు కలుస్తున్నాయి కదా, అంటే నోట్లో నుంచి వచ్చే గాలి మీ రెండు పెదాల మధ్యన ఉండిపోయి ఆ లెటర్ అనేది బయటికి పలుకుతున్నారు, అంటే టీ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ప్యారెట్, ఏ ప్యారెట్ అంటే పి అనే వర్డ్, పి అనే ఏదన్నా వర్డ్ పి అనే లెటర్ తో కనుక స్టార్ట్ అయితే మీరు బ్లైండ్ గా ఏ అనే ఆర్టికల్ ని జత చేసి పెట్టేయచ్చు అనమాట. నెక్స్ట్ టీ, టీ, టీ ఎలాగే స్టాప్ చేస్తుంది, విత్ టంగ్. చూడండి మీ నోటి పైన టంగ్ తోటి స్టాప్ చేస్తుంది, టీ, టీ, టీ. నెక్స్ట్ వర్డ్ ఎఫ్, ఎఫ్. టీత్ లిప్స్ రెండు కలిపి మీ నోట్లో నుంచి వచ్చే గాలిని స్టాప్ చేస్తున్నాయి. ఇందాక మీకు చెప్పాను కదా, ఇక్కడ కింద ఉన్న వర్డ్స్ అన్ని, కింద ఉన్న లెటర్స్ అన్ని, అంటే నేను ఇందాక కొన్ని లెటర్స్ చెప్పాను కదా, ఆ లెటర్స్ అన్ని క్లియర్ గా మీకు ప్రెజెంటేషన్ షేర్ చేయడం జరుగుతుంది. సో ఆ లెటర్స్ తో స్టార్ట్ అయ్యే ఏ వర్డ్ కి ముందైనా గానీ ఆర్టికల్ ఏని జత చేసి మీరు సెంటెన్స్ ని ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు కమింగ్ టు ద సెకండ్ ఆర్టికల్ యాన్. యాన్ నేర్చుకుంటే మీరు ఆర్టికల్ ఏలో చాలా లెటర్స్ వచ్చినాయి కదా, ఆ లెటర్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోని అవసరం లేదు, యాన్ గుర్తుపెట్టుకుంటే చాలు. యాన్ అనేది ఎక్కడ వాడాలో ఆ లెటర్స్, అంటే ఏ లెటర్స్ కి ముందు యాన్ వాడాలో కానీ మీరు గుర్తుపెట్టుకుంటే, ఎందుకంటే 5 లెటర్స్ మాత్రమే ఉంటాయి యాన్ కి సంబంధించి. ఆ 5 లెటర్స్ కానీ మీరు గుర్తుపెట్టుకుంటే కాన్సనెంట్స్ చాలా లెటర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఇంకా ఇంకా ఈజీ వే. యాన్ అనే వర్డ్ ఎక్కడ వాడతారంటే, ఇందాక ఏ అనే వర్డ్ కాన్సనెంట్ సౌండ్ వచ్చిన లెటర్స్ తో స్టార్ట్ అయ్యే వర్డ్ కి ముందు ఎలాగైతే ఏ వాడతారో, యాన్ అనేది ఓవెల్ సౌండ్ వచ్చే లెటర్ తో స్టార్ట్ అయ్యే వర్డ్ కి ముందు యాన్ వాడతారు. ఓకే, వాట్ ఆర్ దీస్ ఓవెల్స్? ఏ, ఈ, ఐ, ఓ, యు. అంటే తప్పకుండా మీ నోట్లో నుంచి ఆ లెటర్స్ వాడుతున్నప్పుడు గాలి బయటకు వెళ్తుంది అనమాట. ఓకేనా? సో ఏంటివి అవి? ఓన్లీ 5 లెటర్స్ అండి, ఏ, ఈ, ఐ, ఓ, యు. ఇందాక ఏ అనే ఆర్టికల్ కి నెంబర్ ఆఫ్ కాన్సనెంట్ లెటర్స్ ఉన్నాయి కదా, ఆ లెటర్స్ అన్ని గుర్తుపెట్టుకునే దానికన్నా కూడా యాన్ కి సంబంధించి 5 లెటర్స్ గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఈజీ. ఏ, ఈ, ఐ, ఓ, యు అంటే ఏదన్నా వర్డ్ ఇఫ్ ఇట్ ప్రొనౌన్సియేట్స్ with the letters A, E, I, O, U, then you can blindly add an before that word. So an apple. Apple ఎలా పలుకుతున్నాం? A, E, I, O, U. U అంటే ఏంటిది? U అంటే యా గుణింతం. యా గుణింతంలో యు వస్తుంది కదా, సో యా గుణింతకి సంబంధించి ఏదైనా కానీ ఏ, ఈ, ఐ, ఓ, యు. యాపిల్, ఆపిల్. ఓకే, సో యాపిల్ కి ముందు యాన్ వాడుతున్నావు. అండ్ ఎగ్, AEIOUలో ఏ ఎలా మాట్లాడుతున్నారు, ఎగ్ కూడా అట్లానే కదా, ఎగ్. సో ఎగ్ కు ముందు యాన్ వాడుతున్నారు అనమాట. ఎట్ ద సేమ్ టైం ఐస్, AEIOU, ఐస్, ఐస్ క్రీమ్. ఓకే, ఐ అంటున్నారు కదా, ఐస్ క్రీమ్, యాన్ వాడుతున్నారు. నెక్స్ట్ ఆరెంజ్, AEIOU, ఆరెంజ్, ఆరెంజ్ అంటున్నారు కదా. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ నెక్స్ట్ వర్డ్ వచ్చేసి అంబ్రిల్లా. అంటే ఆ వర్డ్ కి ముందు ఖచ్చితంగా ఏ ఉంది, ఈ ఉంది, ఐ ఉంది, ఓ ఉంది, యు ఉంది. ఆ వర్డ్ దట్ వర్డ్ ఈజ్ స్టార్టింగ్ విత్ ఎ లెటర్ ఏ ఆర్ ఈ ఆర్ ఐ ఆర్ ఓ ఆర్ యు. అప్పుడు ఆ వర్డ్స్ కి ముందు యాన్ వాడతారు అనమాట. ఈ యాన్ అనేది గుర్తుపెట్టుకుంటే ఇక మిగిలిన ఏ లెటర్ తోటి ఏ వర్డ్ స్టార్ట్ అయినా కానీ ఏ కానీ దా కానీ వాడచ్చు మీరు. ఓకే, మరి ఏ ఎక్కడ వాడతారు, దా ఎక్కడ వాడతారు? ఏ కానీ దా కానీ వాడచ్చు. అయితే ఏ ఎక్కడ వాడతారు, దా ఎక్కడ వాడతారు? దా తెలుసుకుంటున్నప్పుడు, దా అనే ఆర్టికల్ గురించి తెలుసుకుంటున్నప్పుడు ఆ స్పెసిఫిక్ టిప్ కూడా గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఏని ఆ వర్డ్ కి ముందు పెట్టేయచ్చు, ఫ్రేమ్ చేసేయచ్చు అనమాట.
ఇప్పుడు యాన్ అనే ఆర్టికల్ చాలా సింపుల్ అయింది కదా. అంటే ఏదైనా వర్డ్ ఏతో కానీ ఈతో కానీ ఐతో కానీ ఓతో కానీ యూతో కానీ స్టార్ట్ అయితే, ఓవెల్ సౌండ్స్ తోటి కానీ స్టార్ట్ అయితే దానికి ఆ వర్డ్ కి ముందు యాన్ అనే ఆర్టికల్ ని జత చేసేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఆర్టికల్ ద, డెఫినెట్ ఆర్టికల్. ఇది డెఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటి? వి యూజ్ ద when we talk about a specific place, specific person, specific thing. ఇప్పుడు ఎలాగది అది ఎలాగ వాడతారు? ఫర్ ఎగ్జాంపుల్ SUN సన్ ఉంది. SUN సన్ అంటే ఏంటి? ఇందాక SUN సన్ లో ఎస్, ఆ వర్డ్ స్టార్ట్స్ విత్ ఎస్ కదా. ఈ ఎస్ అనేది ఎక్కడ? కాన్సనెంట్ సౌండే కదా. కానీ కాన్సనెంట్ సౌండ్స్ ముందు మనం ఏం పెట్టాలనుకున్నాము? ఏ పెట్టాలనుకున్నాము. కానీ ఇక్కడ మరి దా ఎందుకు పెడుతున్నావు? ఎందుకంటే ఇక్కడ దా అనేది స్పెసిఫిక్ పర్సన్ గురించి కానీ స్పెసిఫిక్ అంటే ఇది కూడా దా కూడా నౌన్ కు ముందే వాడుతున్నావు. నౌన్ అంటే ఏంటి? థింగ్ కానీ పర్సన్ కానీ ప్లేస్ కానీ వాటికి ముందే దా వాడుతున్నావు. కానీ ఏ అనేది ఏంటంటే ర్యాండమ్ గా ఏ థింగ్ గురించి అయినా మాట్లాడతావు. కానీ దా అనేది స్పెసిఫిక్ థింగ్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లియర్ గా దా ఎక్కడ వాడాలి, ఏ ఎక్కడ వాడాలని అర్థమైపోతుంది. ఇది అసలు చాలా డెడ్ ఈజీ ఎగ్జాంపుల్స్ ఇవి కానీ గుర్తుపెట్టుకుంటే మీకు ఏకి దాకు మధ్య కన్ఫ్యూజన్ పోతుంది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇట్ వెరీ సింప్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఐ నీడ్ ఏ చైర్. ఏ చైర్? క్లారిటీ లేదు. ఎనీ చైర్, ఏ చైర్ అయినా కానీ. అందుకే చైర్ కి ముందు ఏ పెట్టావు నువ్వు. ఓకేనా? మరి CHAIR చైర్ కి ఆ వర్డ్ కి ముందు సి అనేది ఏంటిది? కాన్సనెంట్ సౌండ్ వస్తుంది. అంతేగాని AEIOU ఓవెల్ సౌండ్ రావట్లేదు కదా. సో ఖచ్చితంగా యాన్ అయితే పెట్టవు. మరి అయితే ఏ పెట్టాలా, దా పెట్టాలా? దా పెట్టాలా, ఏ పెట్టాలా? ఇది ఎలా చూస్ చేసుకుంటావు? నువ్వే చెప్పావు సెంటెన్స్ లో ఐ నీడ్ ఏ చైర్ అని ర్యాండమ్ గా చెప్పావు. ఏ చైర్ అయినా కానివ్వండి, దట్ ఈస్ నాట్ స్పెసిఫిక్. ఏదైనా చైర్ అన్నావు కాబట్టి ఏ అని జత చేస్తున్నావు. ఒకవేళ స్పెసిఫిక్ చైర్ ఐ నీడ్ ద బ్లాక్ చైర్ అంటే పర్టికులర్ గా నువ్వు ఆ నల్ల చైరే కావాలని స్పెసిఫిక్ గా చెప్తున్నావు. అందుకని దానికి దా అని పెడుతున్నావు. అదే నువ్వు అసలు ర్యాండమ్ గా ఒక చైర్ గురించి చెప్తే ఏ చైర్ అంటున్నావు. పర్టికులర్ గా ఒక దాని గురించి చెప్తే దా చైర్ అంటున్నావు. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ప్లీజ్ మూవ్ ద చైర్ నియర్ ద విండో అంటే విండో దగ్గర ఉన్న చైర్ ని నువ్వు మూవ్ చేయి అంటున్నావు. అంటే స్పెసిఫిక్ గా చెప్తున్నావు కాబట్టి ఆ చైర్ గురించి దా చైర్ అన్నావు, ఏ చైర్ అనట్లేదు. ర్యాండమ్ గా చెప్తేనేమో ఏ అంటావు, స్పెసిఫిక్ గా చెప్తేనేమో దా అంటారు. నెక్స్ట్ ఏ ఫోన్, దా ఫోన్. ఏ ఎప్పుడు అంటారు, దా ఎప్పుడు అంటారు? షీ వాంట్స్ టు బై ఏ ఫోన్. ఏ ఫోన్ అనేది క్లారిటీ లేదు. ఏదో ఒక ఫోన్ తను కొనుక్కోవాలనుకుంటుంది. కానీ ద ఫోన్ ఆన్ ద టేబుల్ ఈజ్ రింగింగ్ అంటే టేబుల్ మీద, స్పెసిఫిక్ గా టేబుల్ మీద ఉన్న ఫోన్ రింగ్ అవుతుంది అని చెప్తున్నారు. అంటే స్పెసిఫిసిటీ ఉంది కదా. అందుకే ఆ ఫోన్ అనే వర్డ్ కి ముందల దా అని పెట్టవు, ఏ అని పెట్టకుండా. నెక్స్ట్ ఏ బ్యాగ్, దా బ్యాగ్. హీఈస్ క్యారీయింగ్ ఏ బ్యాగ్. అతను బ్యాగ్ క్యారీ చేస్తున్నారని చెప్పావు. ఇఫ్ హీఈస్ క్యారీయింగ్ ఏ రెడ్ బ్యాగ్ అనుకో, రెడ్ అంటే స్పెసిఫిక్ గా ఒక బ్యాగ్ గురించి చెప్తున్నారు కాబట్టి దా అని చెప్తారు. అక్కడ తను అసలు ఏ బ్యాగ్ క్యారీ చేస్తున్నాడు అనే సంగతి క్లారిటీ లేదు కాబట్టి హీఈస్ క్యారీయింగ్ ఏ బ్యాగ్ అని అన్నారు. లేదు, దా అని ఎట్లా వాడతారు? ద బ్యాగ్ యూ గేవ్ మీ ఈజ్ వెరీ హెవీ. నువ్వు నాకు ఇచ్చిన బ్యాగ్ అంటే స్పెసిఫిక్ గా నువ్వు నాకు ఇచ్చిన బ్యాగ్ అని మెన్షన్ చేస్తున్నారుగా. సో అది హెవీగా ఉంది. అందుకని ఆ బ్యాగ్ కి ముందు ఏ పెట్టకుండా దా పెడుతున్నారు. అలానే హియర్ ఆర్ సమ్ ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్. ఏ కీ, దా కీ. ఏ కీ అంటే ఐ లాస్ట్ ఏ కీ. నేను కీ పారేసుకున్నా, ఐ లాస్ట్ ఏ కీ. నువ్వు కీ పారేసుకున్నావు. ఏ కీ అనేది స్పెసిఫిక్ గా లేదు. ఐ లాస్ట్ ద బెడ్రూమ్ కీ. అదే నువ్వు బెడ్రూమ్ కి, ఏ కి బెడ్రూమ్ కి సంబంధించిన కీ అని స్పెసిఫిక్ గా నువ్వు చెప్తున్నావు కాబట్టి ఐ లాస్ట్ ద బెడ్రూమ్ కీ అని చెప్పొచ్చు. కానీ ఐ లాస్ట్ ఏ కీ అంటే అక్కడ క్లారిటీ లేదు, స్పెసిఫిసిటీ లేదు కాబట్టి ఆ కీకి ముందు ఏ పెడతారు, దా పెట్టరు. అలానే ఐ ఫౌండ్ ద కీ అండర్ ద బెడ్. బెడ్ కింద నాకు కీస్ దొరికినాయి అంటే స్పెసిఫిక్ గా బెడ్ కింద అని మీరు చెప్తున్నారు కాబట్టి ఆ కీస్ కి ముందు దా అని యాడ్ చేయాలి, ఏ అని యాడ్ చేయకూడదు. నెక్స్ట్ ఏ బాటిల్, దా బాటిల్. బ్రింగ్ మీ ఏ బాటిల్ ఆఫ్ వాటర్ అంటే నాకు వాటర్ కావాలి, ఒక బాటిల్ ఆఫ్ వాటర్ కావాలి. ఏ బాటిల్ అయినా పర్వాలేదు, అది 1/2 లీటర్ బాటిల్ అయినా 1 లీటర్ బాటిల్ అయినా రెడ్ కలర్ బాటిల్ అయినా బ్లాక్ కలర్ బాటిల్ అయినా ఏ బాటిల్ అయినా పర్వాలేదు. బ్రింగ్ మీ ఏ బాటిల్ ఆఫ్ వాటర్. స్పెసిఫిసిటీ లేదు. బాటిల్ ఇన్ యువర్ హ్యాండ్ ఈజ్ ఎంప్టీ. నీ చేతిలో ఉన్న బాటిల్
ఖాళీగా ఉంది. అంటే నీ చేతిలో ఉన్న బాటిల్ అని క్లియర్ గా చెప్తున్నారు కదా, ఇక్కడ స్పెసిఫిసిటీ క్లియారిటీ మెయింటైన్ చేస్తున్నారు కదా, పర్టికులర్ గా చెప్తున్నారు కదా, అందుకని ఆ బాటిల్ కి ముందు దా అనే ఆర్టికల్ ని వాడారు. క్లియర్? ఇప్పుడు ఏ ఎక్కడ వాడాలి, యాన్ ఎక్కడ వాడాలి, దా ఎక్కడ వాడాలి. ఫస్ట్ యాన్ ఎక్కడ వాడాలనే క్లారిటీ వస్తే ఏ దా మళ్ళీ తెలుసుకోండి. యాన్ అంటే ఓవెల్స్ కి ముందు ఎక్కడ, ఏదైనా వర్డ్ ఏతో కానీ, ఈతో కానీ, ఐతో కానీ, ఓతో కానీ, యూతో కానీ స్టార్ట్ అయితే బ్లైండ్ గా యాన్ యాపిల్, యాన్ అంబ్రిల్లా, యాన్ ఆరెంజ్ అట్లాగా యాన్ పెట్టేయచ్చు ఆ వర్డ్ కి ముందు. ఇక ఏఈఐఓయు కాకుండా ఏ వర్డ్ అయినా కానీ అదర్ దెన్ ఏఈఐఓయు ఏ లెటర్స్ తో అయినా స్టార్ట్ అయినాయి అనుకోండి, ఖచ్చితంగా ఏ కానీ దా కానీ వాడచ్చు. మరి ఏ ఎక్కడ వాడతారు, దా ఎక్కడ వాడతారు? ఏ ఎక్కడ వాడతారంటే స్పెసిఫిసిటీ పర్టికులారిటీ లేకుండా ఆ వర్డ్ ని గాని ఆ థింగ్ ని గాని మెన్షన్ చేస్తున్నప్పుడు ఏ వాడతారు. పర్టికులర్ గా ఆ థింగ్ ఏంటిది అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తే మాత్రం దాని వాడతారు. క్లియర్? సో హియర్ ఆర్ ద ఆర్టికల్స్. ఐ మేడ్ ఇట్ వెరీ సింపుల్. ఇలా గానీ సింపుల్ గా ఈజీ వేగా ఇంగ్లీష్ నేర్చుకుంటే మీరు విత్ ఇన్ 5 days, ట్రస్ట్ మీ, విత్ ఇన్ 5 days 5 టాపిక్స్ గా డివైడ్ చేసాము. అండ్ 6th టాపిక్ ఈస్ ఇట్స్ నథింగ్ బట్ వొకాబులరీ. వొకాబులరీ అంటే రెగ్యులర్ గా మన చుట్టూ ఉండే థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి వెజిటేబుల్స్ ఇన్ డీప్ గా దొండకాయ అంటే ఏంటో తెలియదు, బెండకాయ అంటే ఏంటో తెలియదు. ఇలాగా ఆ థింగ్స్, మన చుట్టూ ఉండే థింగ్స్ రిలేషన్స్ గురించి కూడా వొకాబులరీ వర్డ్స్ కానీ తెలిస్తే ఈజీగా మీరు ఈ గ్రామర్ ని యూజ్ చేసుకొని ఆ వర్డ్స్ కి జత చేసి ఇంగ్లీష్ చాలా స్పెసిఫిక్ గా బేసిక్ ఇంగ్లీష్ రెగ్యులర్ లైఫ్ లో మాట్లాడటం స్టార్ట్ చేసేస్తారు. ట్రస్ట్ మీ, ఇట్ స్పాన్స్ అబౌట్ ఓన్లీ 6 days, నాట్ ఈవెన్ 30 or 60 days. ఓకే, స్టే ట్యూన్డ్.